హాయ్ హలో నమస్తే, నేను మీ భూపేష్ని. ఈరోజు మనం చిత్తూరు డిస్ట్రిక్ట్లోని మదనపల్లి దగ్గర ఉన్నాం. యంగ్ అగ్రిప్రెన్యూర్ గణేష్ దగ్గర ఉన్నాం. గణేష్ విలేజ్ మిల్క్ని 6 years బ్యాక్ స్టార్ట్ చేశాడు. తర్వాత మనం ఇందాక చూసాం కదా, తన మిల్క్ అంతా కూడా ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకొని తర్వాత మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ క్రియేట్ చేసి ఈ పాయింట్స్కి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇది ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది. తర్వాత తన చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని కూడా యూస్ చేసి ఒక 4 points, ఇప్పుడు 3 points ఉన్నాయి, 4th point కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ పాయింట్స్ రన్ చేస్తా ఉన్నాడు. యంగ్స్టర్స్ కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు తన ఎటువంటి టెక్నాలజీస్ యూస్ చేశాడు, తను ఈ పాయింట్స్ ని ఎలా సక్సెస్ఫుల్ గా ఈ బిజినెస్ ని రన్ చేస్తున్నాడు అనేది మనం గణేష్ భయ మాటల్లో తెలుసుకుందాం. నా పేరు గణేష్. ఇది మన విలేజ్ మిల్క్ ఫస్ట్ స్టోర్ అండి. ఇది కురువంక ఇండియన్ పబ్లిక్ స్కూల్ దగ్గర, మదనపల్లి ఇండియన్ పబ్లిక్ స్కూల్ కురువంకలో ఉంది. ఇక్కడ వచ్చేసి మనం మిషన్ చూసుకున్నట్టయితే వెయిట్ బేస్డ్ ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ మిషన్, స్మాల్ మిషన్ ఉంటుంది. ఈజీ యాక్సెస్ గా వాషింగ్ అని అంత కొద్దిగా ఈజీగా ఉంటుంది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అచ్చా, ఓకే భయ. ఒక పాయింట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? ఏమేమి టెక్నాలజీస్ ఉంటాయి దీంట్లో, ఏమేమి మిషనరీస్ ఉంటాయి? మనకి షాప్ అడ్వాన్సెస్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ అంటే బ్యాటరీ బ్యాకప్స్ అన్ని పెట్టుకోవాలి. మిషన్స్ అన్ని పెట్టుకోవాలంటే మనకి 3.5 lakh అవుతుంది. ఫ్రీజర్, అడ్వాన్స్లు ఇవన్నీ కలుపుకొని మనకు 3.5 లక్ష ఇనిషియల్ గా ఉండాలి. మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇనిషియల్ గా 3.5 lakh ఉంటే స్టార్ట్ చేసుకోవాలి. మనకి ఎంతమంది కస్టమర్స్ బేస్ ఉంటే తర్వాత మనం ఎంత రెవెన్యూ క్రియేట్ చేయగలుగుతాం మంత్లీ? 3.5 lakh ఇన్వెస్ట్ చేస్తే ఒక దాని మీద మినిమం ఒక 200 liters కానీ మనం సేల్ కానీ చేసుకున్నట్టయితే మనకు వర్కౌట్ అవుతుంది. అన్ని ఖర్చులు అన్ని పోను మనకి ఒక 50,000-60,000 ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఇనిషియల్ గా. అది 200 liters రీచ్ కావాలంటే మనకి 3 months 4 months టైం పడుతుంది. బేస్డ్ ఆన్ కాంపిటీషన్ ఇవన్నీ ఉంటాయి. 3-4 months అయితే ఖచ్చితంగా పడుతుంది. నా పేరు ప్రసాద్ అండి. ఇక్కడే లోకలే. నేను ఇక్కడ కురువంక అంటారు, ఎగువ కురువంకలో ఉంటాను. నేను 3-4 years నుంచి తీసుకుంటున్నా అతని దగ్గర పాలు. అంటే లోకల్గా ప్యాకెట్ పాలకి దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అంటే స్వచ్ఛంగా ఉంటాయి, క్వాలిటీ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, అన్ని బాగుంటాయి. పిల్లలకు కూడా ప్రాబ్లం లేకుండా ఉంది. ఇంతకుముందు మోషన్స్ అయితే అంటే మామూలు ప్యాకెట్ పాలు అవి తీసుకుంటాం, అట్లాంటి ప్రాబ్లం లేదు తన దగ్గర. ఈ అబ్బాయి బాగా హెల్ప్ చేస్తాడు అందరికీ. దాదాపు నుంచి మా ఫ్యామిలీస్ ఇక్కడ 20 ఫ్యామిలీలు ఉన్నాయి. మా వాళ్ళే అందరికీ కూడా ఇక్కడే సర్వ్ చేస్తున్నాం. 3-4 years నుంచి తీసుకుంటాను. బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. ఆ రోజు నుంచి అదే క్వాలిటీ, ఈ రోజు అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. భయ్యా, నువ్వు ఇంతకు ముందు వచ్చి మీరు B2C చేస్తున్నారు కదా, ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేస్తున్నారు, బాటిల్స్లో డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు. అది ఎలా ఉంది? డోర్ డెలివరీ చేసే కాన్సెప్ట్ ఎలా ఉంటుంది? లేకపోతే ఇట్లా మనకి పాయింట్స్ లాగా పెట్టుకొని రీటైల్గా ఇట్లా మిల్క్ అంతా ఇస్తూ ఉన్నారు కదా? డోర్ డెలివరీస్ వచ్చి ప్యూర్లీ మ్యాన్ పవర్ మీద డిపెండ్ కావాలి. ఇప్పుడు మన దగ్గర అంతా స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ముందు అయితే ఇయర్లీ బేస్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు సెమిస్టర్ రావడం వల్ల ఎవ్రీ 3 months కానీ 2 months కానీ ఎగ్జామ్స్ రావడం, 15 days పాలు వేయకపోవడము, ఇట్లా చాలా ఇబ్బందులు పడి మ్యాన్ పవర్ ఇష్యూ వల్లనే స్టాప్ చేశాను. అదే కస్టమర్స్ మనం 100 liters ఇస్తుంటే దాంట్లో 90 members వచ్చి మన దగ్గర తీసుకెళ్తున్నారు. ఏదో వాళ్ళకి అవైలబిలిటీ లేని వాళ్ళు, కొద్దిగా ఇబ్బంది, డిస్టెన్స్ చాలా దూరం అని, యాక్సెస్ లేని వాళ్ళు తీసుకోవట్లేదు. యాక్సెస్ ఉన్న వాళ్ళు 100% వాళ్ళే వచ్చి తీసుకుంటారు. మనకి ఎవరు మిస్ అయిన కస్టమర్స్. ఓకే, ఇప్పుడు 3 points ఉన్నాయి కదా, అలాంటి 3 pointsలో ఒక పాయింట్లో ఎంతమంది అవసరం అవుతారు మ్యాన్ పవర్? ఒక పాయింట్లో ఇద్దరు ఉండాలి. 2 members ఉంటే మేనేజ్ చేయగలుగుతారు. ఓవరాల్ గా 2 extra ఉండాలి, రొటేషనల్ వైస్. ఓకే, ఎన్ని లీటర్స్ సేల్ చేస్తారు ఒక్కో పాయింట్లో? 300 280 300 ఈజీగా సేల్ చేస్తారు, మార్నింగ్ ఈవినింగ్ కలిపి. ఓకే, కస్టమర్స్ మనకి వాకింగ్స్ ఎన్ని ఉంటాయి? అన్ని వాకింగ్స్, మార్నింగ్ ఈవినింగ్ అన్ని వాకింగ్స్. మనమే డెలివరీ స్టాప్ చేసాం ఫుల్ గా. ఎంతమంది ఉంటారు కస్టమర్స్ టోటల్ మీకు విలేజ్ మిల్క్ కి? 1700 కస్టమర్స్. 1700 ఇప్పుడు మనకి 900 సేల్ అవుతున్నాయి. ఎవ్రీ కస్టమర్ 1 liter తీసుకోరు, హాఫ్ లీటర్ తీసుకునే వాళ్ళు 2 ఉంటారు, 1/4 liter తీసుకునే వాళ్ళు ఉంటారు. అలాగా మనకి ఒక 1700 to 2000 కస్టమర్స్ ఉంటారు. 1700-2000 కస్టమర్స్. ఓకే, మనకి డెలివరీ తీసుకునే కస్టమర్స్ 300+ ఉండేవాళ్ళు. డెలివరీ తీసుకునే వాళ్ళు. ఓకే, ఈ మిషన్ వచ్చి వెయిట్ బేస్డ్. మనకి ఇది వన్స్ ప్రెస్ చేసిన వెంటనే మనకి 500 ml దీంట్లో సెట్ చేసాం వెయిట్. ఆ 500 ml రాగానే మిషన్ ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోతుంది. అప్ టు 450 ml ఫుల్ ప్రెజర్ మీద వస్తుంది. రిమైనింగ్ 50 ml స్లో ప్రెజర్ వస్తుంది. అంటే మనకి అక్యురసీ 100% మ్యాచ్ అవడానికి అలా పెట్టాము. మీకు ఎవ్రీ హాఫ్ లీటర్ పోసుకుంటా సేల్ చేస్తాం. ఇది వచ్చి మిల్క్ బాయిలింగ్ మిషన్. దీంట్లో అట్ ఏ టైం 40 liters మిల్క్ బాయిల్ చేసుకోవచ్చు. 20 minutes టైంలో బాయిల్ అయిపోతాయి. ఇదేమంటే అంత మిల్క్ యూనిఫామ్ గా బాయిల్ అవుతుంది. మనకి కలబెట్టే అవసరం లేకుండా కింద ఆటో టిల్టింగ్ మిషన్ కాబట్టి కింద అడుగు మారడం కానీ అట్లేం జరగకుండా యూనిఫామ్ గా పాలుగా అవుతాయి.
ఈ పాలు కాంచిన వెంటనే మనం ఈ పాలు అంతా ఒక పాత్రలోకి తీసుకొని ఈ ట్యాంక్ లో వాటర్ ఉంటాయి, ఈ వాటర్ లో కూలింగ్ చేసిన తర్వాత నేచురల్ కర్డ్, మనము కల్చర్ ఏం వాడకుండా ఓన్లీ టచ్ కర్డ్ వాడి స్టిర్ చేసి ఈ కప్స్ లో పోసేసి వెళ్ళిపోతాం. మార్నింగ్ వచ్చే కొద్దికి కర్డ్ ఫార్మేషన్ అయిపోతుంది. కర్డ్ ఫార్మేషన్ అయిన తర్వాత మీకు ఫుల్ క్రీమ్ ఇట్లా విత్ క్రీమ్ ఉంటుంది. ఇది 300 ml ఉంటుంది గ్లాసు, 20 రూపీస్కి సేల్ చేస్తుంది. బ్రదర్ ఇది వచ్చి మిల్క్ డిస్పెన్సింగ్ మిషన్. దీని కెపాసిటీ వచ్చి 250 లీటర్స్ కెపాసిటీ. దీంట్లో హోల్ మిల్క్ పోర్ చేస్తాము. వన్స్ కస్టమర్ వచ్చినప్పుడు కస్టమర్ డైరెక్ట్ గా యాక్సెస్ ఉంటుంది. ఇది ఇన్ కేస్ వాళ్ళ యాక్సెసిబిలిటీ తీసుకుంటే, లేదంటే ఇక్కడ ఎవరైతే సేల్స్ పర్సన్ ఉంటారో వాళ్ళ తంబ్ మీద యాక్సెస్ అయి ఉంటుంది కార్డు. వాళ్ళు ఎన్ని సేల్ చేస్తారనేది మనకి రిపోర్ట్ వస్తుందండి. వన్స్ ఇట్లా పని చేసిన వెంటనే ఒక డిస్పెన్సింగ్ కి 500 ml వస్తుంది. 1 లీటర్ కావాలంటే 2 times ఇవ్వాల్సి వస్తుంది. దీని కాస్ట్ వచ్చి 1,25,000 పడుతుంది మొత్తం విత్ ట్రాన్స్పోర్ట్. డెలివరీ సిస్టమ్ కంటే కూడా మనకి రీటైల్ స్టోర్ పాయింట్ టైప్ ఆఫ్ బాగుంటుంది. ఇప్పుడే మాకు రిస్క్ లేదు, ఎన్ని సేల్ అయితే అన్ని అయితే. రిమైనింగ్ మిల్క్ మాకు డైరీతో టైఅప్ ఉంది, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. రిమైనింగ్ కంప్లీట్ ఏదన్నా మిగిలితే కంప్లీట్ ఇదర్ 1 లీటర్ కానీ 100 లీటర్ కానీ ఎన్ని మిగిలినా అన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మనమేమి ఇక్కడ స్టోరేజ్ మనకు ఫెసిలిటీనూ లేదు, మనం చేయము. మనం కాన్సెప్ట్ వచ్చి ప్యూర్ ఫ్రెష్ మిల్క్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ మిల్కింగ్ లో ప్రొవైడ్ చేస్తాము. రిమైనింగ్ మిగిలింది డైరెక్ట్ పోతాయి. 9:30 షాప్ క్లోజ్ అయిపోతుంది. 9:30 క్లోజ్ అయిపోతుంది. ఎంత టైమింగ్స్ ఎలా ఉంటాయి? 6:30 to 9:30 మార్నింగ్, సేమ్ 6:30 to 9:30 ఈవినింగ్. కస్టమర్స్ ఎవరెవరికి ఎక్కువ కస్టమర్స్ ఉంటారు అంటే ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్? అన్ని టైప్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. బేబీ 50% బేబీ ఫీడింగ్ కూడా ఉంటుంది అన్నారు ఎక్కువ. వన్స్ మిల్క్ చేంజ్ చేస్తే వాళ్ళకి కష్టం. ఇది బేబీ ఫీడింగ్ ఇచ్చేదానికి కూడా ఆ ట్రస్ట్ ని, ఆ హానెస్టీని ఎలా బిల్డ్ చేయగలిగారు మీరు? మేమంటే అడల్టరేషన్ లేకుండా తీసుకొస్తాము. అనిమల్స్ కి ఎప్పుడన్నా యాంటీబయోటిక్స్, ఫీవర్ వస్తుంది, మాస్టైటిస్ వస్తుంది, ఏదైనా సీజనల్ వ్యాక్సినేషన్ వస్తుంది, అప్పుడు ఆ మిల్క్ సపరేట్గా తీసుకొచ్చి అవి వీటిలో మిక్స్ కానీ చూసుకుంటాం. కాబట్టి ఆ ట్రస్ట్ దీంతో కస్టమర్స్ మన దగ్గర పోకున్నాను. ఎలా ఉంది మామూలుగా ఓవరాల్గా టర్న్ ఓవర్ రీటైల్ బిజినెస్లో? ఓవరాల్ టర్న్ ఓవర్ వచ్చి మనకి 15 lakhs. ఎలా మీరు ఫ్రాంచైజీ ఏదన్నా ఇవ్వాలని, లేకపోతే ఫ్రాంచైజీ ఇవ్వాలని ప్లాన్ ఉందా? ఎలా చేయాలనుకున్నా ఫ్యూచర్లో? ఎవరైనా యంగ్స్టర్స్ ఇలా డైరీ వేరే అదర్ డిస్ట్రిక్ట్స్లో కానీ అలా పెట్టాలనుకుంటే, ఎవరైనా పెట్టాలనుకుంటే 100% సపోర్ట్ అయితే ఉంటుంది. ఫ్రాంచైజీకి ఇంకా ఏం ఆలోచించలేదు. మానిటరింగ్ అంతా ఇబ్బంది అయింది. సపోర్ట్, సెటప్ అంతా చేసి ఇవ్వగలం. 100% చేసి ఇవ్వగలం. సేమ్ ఇట్లా ఎక్విప్మెంట్ అంతా కానీ ఎక్విప్మెంట్ చేసి ఇవ్వగలము, సెటప్ చేసి ఇవ్వగలము, 1 month అసిస్టెన్స్ కానీ ఇవ్వగలము. ఫస్ట్ మదనపల్లి అంతా ఆక్యుపై చేయాలి, తర్వాత చేయాలి. మదనపల్లి అంతా అంటే ఎన్ని లీటర్స్కి వెళ్ళాలని? కనీసం 3,000 లీటర్స్ సేల్ చేయాలని. 3,000 లీటర్స్ ఇంకా కమింగ్ 2 years లో. ఇప్పుడు 1,200 ఉన్నారు, అదే ఇంకో 50% యాడ్ చేయాలి కమింగ్ 2 years లో. ఆ టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తాను. ఇంకా న్యూ ఫార్మర్స్ తో టైఅప్ అయ్యి ఇంకా న్యూ విలేజెస్ అంతా తీసుకొని పాయింట్ లో మనం మినిమం అంటే ఒక 300 లీటర్స్ 400 లీటర్స్ సేల్ చేయాలి. ప్రాఫిట్ లో 200 దాటితే ప్రాఫిట్ లేక 200 లోపల ఉన్నంత వరకు మనం దానికి సపోర్ట్ చేస్తానే ఉండాలి. మన హ్యాండ్ చైన్ నుండి ఇస్తానే ఉండాలి. ఇప్పుడు ఇది ఉంది, ఇది 200+ రీచ్ అయింది. దీంట్లో ఉండే ప్రాఫిట్స్ తీసి సెకండ్ షాప్ వేసాను. అక్కడ 200 రీచ్ అయింది. మనకు ప్రొక్యూర్మెంట్ పెరిగింది, ఫార్మర్స్ యాడప్ అయినారు, మిల్క్ ఎక్కువ వస్తుంది. సో ఇంకోటి యాడ్ చేసాం. మనకు మిల్క్ పెరిగే కొద్దీ కష్టం, ఫార్మర్స్ యాడ్ అయ్యే కొద్దీ మనం ఫార్మర్స్కి మనకి అదే టైంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అన్నీ చేయాలంటే మనం సేల్ చేసుకోవాలి. మనం సేల్ చేయాలంటే అడిషనల్ పాయింట్స్ కావాలి. సో 1000 లీటర్స్లో 100 లీటర్స్ దాటి మనకి ఎక్సెస్ ఉన్నాయంటే అప్పుడు న్యూ పాయింట్ ఓపెన్ చేస్తున్నారు. ఇంకొకటి వేరే ప్లేస్ లో పెడితే కస్టమర్స్ కూడా అక్కడ రీచ్ అవుతారు, న్యూ కస్టమర్స్ కూడా యాడ్ అవుతా ఉంటారు కదా.